ఎన్నికలకు ముందు 'గబ్బర్ సింగ్', ఎన్నికల తర్వాత 'రబ్బర్ సింగ్' అంటూ రోజా అయితే చాలా వ్యాఖ్యలు చేశారనమాట. సో, రోజా గారు తాజాగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి అయితే ఈ విధంగా ప్రస్తావించారు. సో, ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు ఇచ్చావు, ఎన్నో హామీలు ఇచ్చావు, ఇప్పుడు ఏమైపోయాయి అంటూ, సో చంద్రబాబుకి వత్తాసు పలుకుతున్నావు అంటూ మాట్లాడుతున్నారనమాట. సో, ఈ ప్రభుత్వం వచ్చిందే కానీ చేసిందేమీ లేదు, ఏడాది కాలం ముగిసింది, ప్రజలను మోసం చేశారు అంటూ రోజా గారు అయితే వ్యాఖ్యానించారనమాట. ఎన్నికల ముందేమో 'గబ్బర్ సింగ్' లాగా అది ఇది వేసేస్తా పొడిచేస్తా అని డైలాగులు చెప్పాడు. సో, వచ్చిన తర్వాత ఏమో 'రబ్బర్ సింగ్' లాగా వాళ్ళు ఊపినట్టుగా ఆడుతున్నాడు అనమాట అంటూ కూడా రోజా గారు అయితే వ్యాఖ్యానించారనమాట. సో, రోజా గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ చాలా అంటే చాలా ఇంకా దిగజారి మాట్లాడినట్టుగా మాట్లాడారనమాట. సో, పవన్ కళ్యాణ్ ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది డిప్యూటీ సీఎం అనే ఇది మర్చిపోతున్నారు. ఆయన ఎంతవరకు చేయాలి, ఆ రాష్ట్రానికి ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నారు. జనసేన నమ్ముకున్న వాళ్ళందరికీ ఏం చేయాలో చేస్తున్నారు. సో, మనం చూసుకుంటే కనుక రోజా గారు మాట్లాడిన మాటలలో చాలా వరకు పెద్దగా అంటే అంత తీసుకోవాల్సిన మాటలు అయితే లేవన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన అడవి శాఖ ఇచ్చారు, దానికి కావాల్సిన పనులన్నీ చేస్తున్నారు. కర్ణాటకకు వెళ్ళి అక్కడున్న అడవులు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, సో ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారు అవన్నీ తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఆయన అయితే తీసుకుంటున్నారనమాట. సో, అలా ఆయనకి ఇచ్చిన క్రాఫ్ట్లో మటుకు ఆయన ప్రతిదీ కూడా ఎక్కడ కూడా తప్పు లేకుండా చూసుకుంటున్నారు. సో, ఆయన బాధ్యత తీసుకుని రోడ్లు 5,000 సీసీ రోడ్లన్నీ కూడా పూర్తి చేశారనమాట. సో, ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పాలనలో ఇదే తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. సో, అయినా కూడా ఇంకా ఏంటంటే ఏడాది పాలన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, ఈవీఎంలతో మోసం చేసి వచ్చారు అంటూ కూడా ఆవిడైతే మాట్లాడారనమాట. సో, మరి ఇప్పుడు తాజాగా జరిగిన జగనన్న పర్యటనలో ఒక ప్రాణం కోల్పోతే జగనన్న మీద ఎందుకు కేసు పెడతారు, డ్రైవర్ మీద పెట్టాలి. సో, అంతకుముందు గోడ కూలినప్పుడు, విమానం కూలినప్పుడు దాని మీద అందరి మీద పెట్టారా, సో మరి ఏ రకంగా ఇప్పుడు జగనన్న పైన కేసు పెడతారు. సో, మరి అలాంటప్పుడు గేమ్ చేంజర్ ఈవెంట్లో జరిగిన దానిపైన కూడా ఇలా పెట్టాలి కదా అంటూ ఆవిడైతే తీవ్ర విమర్శలు చేశారనమాట. సో, మరి దీనిపైన చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అంటూ అటు ఎన్డీఏ గవర్నమెంట్ అంతా కూడా రోజా గారిని వ్యతిరేకిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం రోజా గారు శభాష్ అంటూ మీరు బాగా మాట్లాడారంటూ సో వాళ్ళైతే వత్తాసు పలుకుతున్నారనమాట. ఇది ఎప్పటి నుంచో ఇలా ఈ రోజా గారు నోరు తెరిచారు అంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో, ఇంకా ఆవిడ మాటలు పట్టించుకోవడం చాలామంది మానేశారనమాట.